డాక్టర్ గారు చెప్పండి, అసలు ఐవీఎఫ్ అంటే ఏంటి, ప్రాసెస్ ఎలా ఉంటుంది కొంచెం వివరిస్తారా? ఐవీఎఫ్ ప్రొసీజర్ అంటే వాళ్ళకి ఉన్న ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది అని అసెస్ చేసిన తర్వాత ఫీమేల్ సైడ్ ఎగ్స్ డెవలప్ అవ్వడానికి ఇంజెక్షన్స్ ఇస్తాము. ఎగ్స్ డెవలప్ అయినాక మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎగ్స్ మెచ్యూర్ అయినప్పుడు వాటిని మనం స్కాన్ చేస్తూ ఒక సన్నని నీడిల్ ద్వారా ఎగ్స్ని ఆస్పిరేట్ చేస్తాము. ఆ ఆస్పిరేట్ చేసిన ఎగ్స్ని ల్యాబ్లో వాళ్ళు హస్బెండ్ ఇచ్చిన స్పర్మ్ శాంపుల్తో కలిపి ఇక్సీ ప్రొసీజర్ చేస్తాము. ఇక్సీ ప్రొసీజర్ చేసిన 3 to 5 days లోపు ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి. ఆ ఫామ్ అయిన హెల్దీ ఎంబ్రియోస్ని మాత్రమే గర్భసంచిలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇలా ట్రాన్స్ఫర్ చేసిన ఎంబ్రియోస్తో ప్రెగ్నెన్సీ రావడానికి చేసే ప్రయత్నమే ఈ ఐవీఎఫ్ ఆర్ రియల్గా చెప్పాలంటే ఇక్సీ పద్ధతి. ఈ రోజుల్లో ఐవీఎఫ్ పద్ధతి ఎవరు చేయట్లేదు, మ్యాక్సిమం అన్ని సెంటర్స్లోనూ ఇక్సీ ప్రొసీజర్కి షిఫ్ట్ అయిపోయారు. ఓకే మేడం, ఏంటి మేడం కొంచెం వివరిస్తారా ఎక్సీ దానికి దీనికి మధ్య ఉన్న డిఫరెన్స్? ఐవీఎఫ్ అంటే ఎగ్ చుట్టూతా స్పర్మ్ పూల్ని ప్లేస్ చేస్తారు. వాటంతటా అవే స్పర్మ్స్ పెనిట్రేట్ చేసుకుని ఎగ్లోకి వెళ్లాల్సి ఉంటుంది, అవే ఫర్టిలైజ్ అవ్వాల్సి ఉంటుంది. అదే ఇక్సీ ప్రొసీజర్లో మనం ఎగ్ని ఈ ఎగ్ హోల్డింగ్ నీడిల్తో పట్టుకొని ఇక్సీ చేసేటప్పుడు స్పర్మ్ని ఎగ్లోకి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో మనము స్పెసిఫిక్గా ఆ ప్రొసీజర్ చేస్తాము. ఆ స్పర్మ్ అనేది ఎగ్లోకి ప్రవేశపెట్టడమే ఈ ఇక్సీ ప్రొసీజర్. సో ఐవీఎఫ్తో కంపేర్ చేసుకుంటే ఇక్సీ ప్రొసీజర్కి ఫర్టిలైజేషన్ రేట్స్ ఎక్కువ ఉండడం గమనించి ఈ ప్రొసీజర్కి అన్ని సెంటర్స్ షిఫ్ట్ అయిపోయారు. ఎట్లా ఉంటుంది మేడం, అంటే ఇప్పుడు మనము ఐవీఎఫ్ అనాలా ఇక్సీ అనాలా, ఎట్లా ఇప్పుడు ఈ ప్రాసెస్ గురించి ఇప్పుడు వాడుకలో అందరికీ అర్థం అవ్వడం కోసం ఐవీఎఫ్ అని చెప్తాము, బట్ వాట్ వి మెంట్ ఈజ్ ఇక్సీ. అందరూ ఇక్సీయే చేస్తున్నారు. సో మార్కెటింగ్ చేసేటప్పుడు కొంతమంది మా దగ్గర ఇక్సీ చేస్తారంట, బట్ అన్ని చోట్ల ప్రస్తుతానికి ఇక్సీయే జరుగుతుంది. బట్ పేషెంట్కి అర్థం అవ్వడం కోసం ఈజీ పద్ధతి కోసం ఐవీఎఫ్ అని చెప్తున్నాము.